జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం చీము రక్తం ఉన్నా 16 నెలలు జైల్లో ఉన్నందుకు సిగ్గుపడి తనకు తాను ఉరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. సిబిఐ రిపోర్ట్లో ఏమొచ్చింది? రిపోర్ట్లో 40,000 కోట్ల రూపాయలు ఇతను దోసుకున్నాడు అనేది రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా అదనంగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. 1,00,000 కోట్లు తిన్నామనేటువంటిది ఆరోపణ ఉన్నది. ఇన్ని ఆరోపణలు ఉండమే కాక సిబిఐ ఎంక్వైరీలో 40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ నువ్వు దోసుకుంటున్నట్టుగా రిపోర్ట్ కూడా ఇచ్చింది. మరి ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఆ డబ్బు నువ్వు దోసుకున్నావా లేదా? ఆ డబ్బు నీ దగ్గర ఉందా లేదా? సిబిఐ రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో అది నిజమా కాదా? అది ఎప్పుడైనా చెప్పావా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ప్రజానాయకుడికి ప్రజల్లో రాబోయే కాలంలో ఒక నాయకత్వం చేయాలనుకునేటువంటి నీకు కొంచెమైనా నైతిక విలువలు ఉండాలి కదా. ఒకడు యువకుడికి ఉండాల్సిన లక్షణాలే నీ దగ్గర లేవు. క్రిమినల్గా బతకాలనే ఆలోచన ఉన్నట్టు కనబడుతుందే తప్ప జరిగిన దానికి కనీసం పశ్చాత్తాపం చెందినటువంటి పరివర్తన కలిగినటువంటి పద్ధతి ఎక్కడ కనబడటం లేదు. ఇది దురదృష్టకరం, చాలా బాధాకరం అని సందర్భంగా నేను తెలియజేస్తా. గంట మీద ముఖ్యమంత్రి కావాలని కోరిక తప్ప దాన్ని ఏ విధంగా సాధించుకోవాలనో ఆలోచన లేనటువంటి అనాలోచన పరుడే ఈ జగన్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు అవినీతి పరులు అనేటువంటిది జగమెరిగిన సత్యం మిస్టర్ జగన్, అర్థం చేసుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీయాలి, కాల్చి చంపాలంటే అది పాపం నీకు ఎమోషనల్గా నీకు రాబోయే కష్టకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంది. నేను జైలు పోయే పరిస్థితిలో ఉన్నా అని చెప్పుకునేందుకు మాట్లాడుతూ కనబడుతుంది తప్ప అది ఏ రకంగా మరి ప్రజలు ఆమోదించడం విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి ఇవాళ 16,000 కోట్ల రూపాయల బడ్జెట్, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణకు ధీటుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏ విధంగానైతే ఉమ్మడి రాష్ట్రంలో చేసిండో అంతకంటే ఎక్కువ పనిచేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చిన్న పెద్ద లేకుండా మాట్లాడటం ఇది ఏ రకంగా మరి న్యాయం కాదు, ధర్మం కాదు. ముఖ్యంగా నీలాంటి ఎదగాలనుకునే యువకుడికి అంతకంటే క్షమకరం కూడా కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా బాధాకరం. మీరు మాటలు నేర్చుకో. ఎవరో ట్రైనర్ను పెట్టుకున్నవాట ఇది సిగ్గుచేటు. ఈడున్న నాయకులంతా ఎందుకు పనికిరావాలి? నీ చుట్టూనోళ్ళు అంతా ఎవరో ఏం పేరు ఆయన పేరు ప్రశాంత్ కిషోర్ 100 కోట్లు ఇచ్చి ప్రశాంత్ కిషోర్ కానీ ప్రశాంతం లేకుండా చేస్తున్న వాతావరణం కనబడుతూ ఉంది. అంటే నీకు ట్రైనర్ ఉంటే తప్ప మాటలు రావా? ట్రైనర్ ఆ మాటలే చెప్తే నిన్నే తరిమి కొట్టే ప్రమాదం ఉంది కదా. ఇది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాపం ఆయన శిల్పామోహన్ రెడ్డికి ఏమన్నా మంచోడని కొద్దిపాటి పేరున్నా నీ మాటలతో వచ్చే ఓట్లు కూడా కనబడటం లేదు. కొద్దిపాటిగా జనం లోపల ఊపొచ్చే టైమానికే నీ ప్రసంగం వచ్చింది. నీ ప్రసంగంలో మొత్తం శిల్పామోహన్ రెడ్డికి ఉన్న పేరు కూడా పోయింది. కాబట్టి జగన్ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రాజకీయ ట్రైనింగ్ చేసుకో, ఎక్కడన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి. కానీ ఇంతవరకు నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం చాలా దురదృష్టకరమైన ప్రయత్నం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నోరెత్తి మాట్లాడే హక్కు కానీ ధైర్యం కానీ మీకు లేదు, ఉండకూడదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.